అబ్బా టైం చూస్తే 10 అవుతుంది. ఈ రామనాథం ఇంతవరకు అంతు పంతు లేడు. ఇవాళ ఎంత ఇంపార్టెంట్ డేనో తెలిసి కూడా. సరే ఫోన్ అన్నా చేద్దాం. అరే మేడం ఫోన్ చేస్తుంది. హలో, ఏం రామనాథం, ఇవాళ ఏంటో మర్చిపోయావా ఏంటి? ఇంతవరకు రాలేదు. మన సందు చివరిలోనే ఉన్నా మేడం. ఒక 5 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటా. సరే సరే, తొందరగా తగలడయ్యా, నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ఉండాలి. నమస్తే మేడం. రావయ్యా రా, ఇంత లేట్గానే వచ్చేది ఇవాళ కూడా అసలు. అయ్యో, ఎప్పుడు వచ్చినామా అన్నది కాదు మేడం, మన పని పర్ఫెక్ట్ అయిందా లేదా అన్నది ముఖ్యం. నిన్న నైటే అన్నీ సెట్ రైడ్ చేసి ఎట్లా ఏం కావాలి ఏంటిది మొత్తం సెట్ చేసి వచ్చిన. ఈరోజు పొద్దున జస్ట్ ఫాలో అప్ చేసి నేను మంచిగా రెడీ అయ్యడానికి లేట్ అయింది అంతే. ఏం సెట్ చేసినవో ఏమో రామనాథం, నాకైతే ఈ ఎలక్షన్ రిజల్ట్ తేలే వరకు టెన్షన్ తప్పేటట్టు లేదు. ఇంతకు కౌంటింగ్ దగ్గర మన కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు, ఏంటి కథ? మీరు ఏం టెన్షన్ పడకండి మేడం. మన వీరారెడ్డి, రాఘవేందర్ రాజు ఇద్దరిని చెరో దిక్కు పంపిన. మన కార్యకర్తలు మొత్తం సెంటర్ల కాడనే ఉన్నారు. మినిట్ బై మినిట్ మనకు అప్డేట్లు ఇస్తూనే ఉంటారు. ఏం అప్డేట్లు ఇస్తారో ఏమోనయ్యా. ఆ రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే ఓకే, నెగిటివ్గా ఉంటేనే ప్రాబ్లం. నెగిటివా? అసలు నెగిటివ్ అనే విషయమే మర్చిపోండి మేడం మీరు. అసలు మెజారిటీ ఎంత అనేది ఒక కాన్సెప్ట్ తప్ప వేరేది ఏది మీ మైండ్లోకి రానియకండి. ఇగో మాట్లాడుతుండగానే మన వీరారెడ్డి ఫోన్ చేసిండు. చెప్పు వీరారెడ్డి. అన్నా, ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం అయితే అక్కకు ఆల్రెడీ 50,000 మెజార్టీ ఉంది. ప్రస్తుతం అయితే అంత పాజిటివ్గానే ఉందని చెప్పన్నా. నాకు తెలుసు వీరారెడ్డి, నేను ఎట్లా సెట్ చేసిందో మొత్తం నాకు తెలుసు కదా. అయినా సరే ఎంతకైనా మంచిది నువ్వైతే కౌంటింగ్ ఎట్లా నడుస్తుంది, ఏమన్నా తప్పులు జరుగుతున్నాయో ఒక కన్నేసి ఉంచు. ఏం రామనాథం, ఏంటి అప్డేటు? రెడ్డి గారు ఏమంటున్నారు? ఏమంటాడు మేడం, సెట్ చేసిన నాకు తెలియదా? 50,000 మెజార్టీతో ఆల్రెడీ మీరు ఉన్నారంట. అక్కడ రిలాక్స్గా ఐస్ వేసుకొని ఫ్రూట్ జ్యూస్ తాగమని చెప్తున్నాడు. ఇగో రాఘవేందర్ రాజు కూడా ఫోన్ చేస్తున్నాడు. రాజు సాబ్ చెప్పు. అన్నా, ప్రస్తుతానికైతే ఇదంతా అక్కకు పాజిటివ్గానే ఉంది. ప్రజెంట్ 60,000 మెజార్టీ అంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందంట. గెలుపు మనదే అని అక్కకు చెప్పు. తెలిసిన విషయం లే రాజు సాబ్, మీరైతే ఒక కన్నేసి ఉంచుండి, ఏమన్నా అవకతవకలు జరగకుండా ఉంటాయి. ఇంకో విషయం, రిజల్ట్స్ అయిపోగానే మీరు రెడ్డి సాబు ఆల్రెడీ గోడాంలో కొన్ని క్రాకర్లు తెప్పించి పెట్టిన, అవి తీసుకొని మేడం వాళ్ళు ఇంటికి వచ్చేయండి. జమ్మ ఆకాశంలోకి ఎత్తాం. చూసినరా మేడం, రాజు సాబ్ కూడా ఫోన్ చేసిండు. ఏంటి రాజుగారు ఏమంటున్నారు? ఏమంటున్నాడు ఏంది మేడం, రెడ్డి సాబ్ ఏం చెప్పిండు, రాజు సాబ్ కూడా అదే చెప్పిండు. కాకపోతే ఇంకా 10,000 ఎక్కువ మెజార్టీ చెప్పిండు. మిమ్మల్ని రిలాక్స్గా ఉండండి అని చెప్పిండు. క్రాకర్లు కూడా తీసుకురమ్మని చెప్పేసిన ఆల్రెడీ. మనం సెలబ్రేషన్ చేసుకుందాం, రిజల్ట్ మీకు పాజిటివ్గా వస్తుంది. లక్ష్మికి ఐస్ వేసి ఫ్రూట్ జ్యూస్ ఏమందునా ఏసీ నెంబర్ పెంచుతా, మీరు కొద్దిగా చల్లగా రిలాక్స్ అవ్వండి. ఏం జ్యూసు ఏం క్రాకర్స్ అయ్యా, ఎలక్షన్ రిజల్ట్ పూర్తిగా నాకు ఫేవర్గా వచ్చిందని తెలిసే వరకు నాకైతే టెన్షన్ తగ్గట్లేదు. కౌంటింగ్ అయిపోయిన వెంటనే నాకు అప్డేట్ ఇవ్వమని చెప్పు కౌంటింగ్ దగ్గర ఉన్న అతన్ని. మొత్తం నేను సెట్ చేసిన అని చెప్తున్నా కదా మేడం, మీరు రిలాక్స్ కూర్చోండి. ఏంటో ఇందాకటి నుంచి సెట్ చేసినా అంటున్నావు. అసలు నువ్వేం సెట్ చేసినావు? కూర్చొని నాకు వివరంగా చెప్పు. అట్లా అడిగిన బాగుంది, కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తాగండి. Let's go. అది మేడం, అట్లా నేను చెప్పిన మెథడ్లా అన్ని పోలింగ్ బూత్లలో జరిగేటట్టు నేను జాగ్రత్త తీసుకున్నా. ఈ మొత్తం రిజల్ట్లా ఎంత మెజార్టీ వస్తుందో కూడా నేను చెప్పనా? సరే, ఎంత వస్తుందో చెప్పు అయ్యా. రఫ్గా నా లెక్క ప్రకారము అన్నీ అనుకున్నట్టు జరిగితే మొత్తం ఓట్లు 3.5 లక్షలు కదా మేడం. ఆ 3.5 లక్షల్లో 1,00,000 ఓట్లు మెజార్టీతో మీరే గెలుస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీ బాగానే ఉంది, కానీ మన నియోజకవర్గం మొత్తం ఓట్ల సంఖ్య 2.5 లక్షలు కదా రామనాథం. 3.5 అంటావేంటి? వీరారెడ్డి ఎందుకు ఫోన్ చేస్తున్నా అప్పుడే? హలో అన్నా, మనం రీప్లేస్ చేసిన డూప్లికేట్ మిషన్లను ఎలక్షన్ ఆఫీసర్లు గుర్తుపట్టేసిండ్రు. అక్కను ప్రైమ్ సస్పెక్ట్ కింద బుక్ చేసి అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. వీలైతే అక్కను పారిపోమని చెప్పు. ఏంటి వీరారెడ్డి ఏమంటున్నాడు ఏంటి? అది మేడం. ఆగు, రాఘవేంద్ర రాజు ఫోన్ చేస్తున్నాడు.
చెప్పండి రాజు గారు. మేడం, రామనాథన్ డూప్లికేట్ మిషన్లను ఎలక్షన్ ఆఫీసర్లు సీజ్ చేసి పడేసిండు. మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది మేడం. ఎస్పీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. వీలైతే పారిపోండి. అది కాదు రామనాథం, మన నియోజకవర్గంలో ఉన్న ఓట్లే 2.5 లక్షలు అయితే నాకు 3.5 లక్షల ఓట్లు పడ్డాయంట. అది ఎలా సాధ్యమైంది? ఇదా నువ్వు చెప్పిన 1,00,000 ఓట్ల మెజారిటీ? ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తున్నారంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. టయానికి మా సార్ కూడా లేడు అందుబాటులో. ఆ చిలక జోషమోడు నువ్వు నా పక్కనుంటే మంచిది మంచిది అంటుంటే అది నాకు అనుకున్నా. అది నా ప్రతిపక్షం వాళ్ళకో నీకో మంచిది, నాకు కాదు. ఆ చిలక జోషమోడిని నిన్ను కలిపి తన్నాలి. టెన్షన్ పడకండి మేడం, దీన్ని కూడా ఎట్లా సెట్ చేద్దాంలే. ఇంకోసారి సెట్ చేస్తా అని అన్నా అంటే పనిలో పనిగా నిన్నేసేసిపోతావు ఒకేసారి జైలుకి. ఇక్కడ నుంచి మెల్లిగా జారుకుంటూ పెట్టాము. హలో వీరారెడ్డి, వస్తున్నా. ఏం గతి పట్టించావు రామనాథం. మా ఆయన వచ్చేదాకా ఈ జైలు జీవితం తప్పేలా లేదు. గొంతు ఎండిపోతుంది, నీళ్ళన్నా తాగుదాం.